ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది మాటలను మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి వైద్యుడైన లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 9వ మాట 10వ మాటను మనం చదువుకొని అధ్యయనం చేసుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఇక్కడ ఒక మాటను స్పష్టంగా మనము అధ్యయనం చేయడానికి అవకాశం ఉంది. ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభువుల వారు జక్కయ్యతో చెబుతున్నటువంటి మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువుల వారు జక్కయ్యతో చెబుతూ ఉన్నారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చినది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు అనే అభిప్రాయము మనలో చాలామందికి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు అయి ఉంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు జక్కయ్యతో ఏమని ఉండాలి? నశించిన దానిని వెదకి రక్షించుటకు నేనే వచ్చి తిని అని చెప్పాలి. కానీ ఆ మాట యేసుక్రీస్తు ప్రభువుల వారు అనడం లేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు స్పష్టంగా ఏమంటున్నారంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. అనంత జ్ఞాని అయినటువంటి దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలో చాలా అర్థవంతమైనటువంటి భావాలు ఉంటాయి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను అనగా, నశించిన దానిని రక్షించగలిగిన వారు ఎవరైనా లోకములో ఉండగలిగితే అటువంటి వారందరూ కూడా మనుష్య కుమారులే. మనుష్య కుమారుడు కావాలి అంటే మనిషికి పుట్టినంత మాత్రమున మనుష్య కుమారుడు కాలేడు. ఒక స్త్రీకి పురుషునకు జన్మించినంత మాత్రమున అతడు మనుష్య కుమారుడు అనిపించుకోడు. కానీ మనుష్య కుమారుడు అనిపించుకోవాలి అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను కనుక నశించిన దానిని వెదకి రక్షించగలిగిన వారు మనుష్య కుమారుడు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మనుష్య కుమారుడు కావాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలి. అవి ఎవరిలో ఉన్నాయి? మనం గమనించినట్లయితే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారికి గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యమును మనం చదివినట్లయితే, గబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి మరియమ్మతో చెబుతున్నటువంటి మాటలు ఇవి. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ మాటలు మనం గమనించినట్లయితే అప్పటికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇంకా ఈ లోకంలోనికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో ఇంకా పుట్టలేదు. పుట్టక ముందే దూత మరియమ్మతో చెబుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉన్నాడు అని సాక్ష్యమిస్తూ ఉంది దూత. దేవునికి మహిమ కలుగును గాక. పుట్టక ముందే పరిశుద్ధుడు అని గబ్రియేలు దేవదూతకు ఎలా తెలుసు? చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా
పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ సంఘటన యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలోనికి రాకముందు దేవదూతలు ఆయన సముఖంలో ఉండి ఆయనను కొనియాడినటువంటి మాటలలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుచేత దూత ఖచ్చితంగా చెబుతుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ ఒక మాటను మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టక ముందే పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. పుట్టక ముందు పరిశుద్ధులైన వారు లోకములో ఎవరైనా ఉన్నారా? మనం గమనించినట్లయితే ప్రేమతోటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక్కరు మాత్రమే పుట్టక ముందే పరిశుద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధుడు అవ్వాలి అంటే పరిశుద్ధరావు అని పేరు పెట్టించుకుంటే మనం పరిశుద్ధులుగా మారలేం. మనము పరిశుద్ధులము అని ప్రకటించుకుంటే మనము పరిశుద్ధులము కాలేం. దేవుడు కూడా తను దేవుడు కనుక, సర్వమును చేయగలిగినటువంటి సమర్థత ఉంది కనుక ఆయనగా నేను పరిశుద్ధుడను అని ప్రకటించుకోలేదు. ఈ మాటను మనం గమనించాలి. దేవుడు కూడా పరిశుద్ధుడు కావడానికి, పరిశుద్ధుడిగా ఉండడానికి ఆయన ఒక పని చేశాడు, ఒక కార్యం చేస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలనగా గమనించినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు కూడా నీతిని బట్టి తనను తాను పరిశుద్ధపరచుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు లేక దేవుడు నేను పరిశుద్ధుడను అని ఆయనకు ఉన్నటువంటి అధికారముల చేత ప్రకటించుకోలేదు, కానీ ఆయన నీతిని బట్టి తనను తాను పరిశుద్ధపరచుకుంటూ ఆయన పరిశుద్ధుడయ్యాడు. నీతి అంటే ఏంటి? నీతి అనేటువంటి దానిని మనం తెలుసుకోగలిగితే నీతిని పాటించు వారు ఎవరున్నారు అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. నీతి అంటే ఇంగ్లీష్లో క్యారెక్టర్ అంటారు. నీతి అనగా ఏదైతే మనము చెబుతామో చెప్పినటువంటి దానిని చెయ్యాలి, ఏదైతే మనము చేస్తున్నామో చేసిన దానిని చెప్పాలి. బాగా గమనిస్తున్నారా? ఏదైతే మనము చెబుతామో అది మనము చేయాలి, ఏదైతే మనము చేస్తామో దానిని మాత్రమే చెప్పాలి. ఏ మాత్రము తేడా వచ్చినా కూడా మనము నీతిని తప్పినట్లు లెక్క. దేవునికి స్తోత్రం. దేవుడు నీతిని బట్టి తనను తాను పరిశుద్ధపరచుకుంటూ ఉన్నాడు. అనగా ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతించవు. ఆయన ఏదైతే చెబుతారో వాటినే చేస్తారు, ఏవైతే చేశారో వాటినే తెలియజేస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఆయన పరిశుద్ధపరచుకుంటూ పరిశుద్ధుడుగా ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఉన్నవారు, నీతిని పాటించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా మనం గమనిస్తే మనకు తెలిసినటువంటి ఒక మాటను మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. లోకములో చూడగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. గమనించాలి. నీతిమంతుడు లేడు,
ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. నీతిని పాటించువారు ఏదైతే చెప్తారో అది చేయాలి, ఏదైతే చేస్తారో అది చెప్పాలి. ఒక్కసారి మనము గమనిద్దాం. మన పరిసరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం గమనిద్దాం. ఈ రీతిగా చెప్పిన దానిని చేస్తూ, చేసిన దానిని చెబుతూ నీతిగా ఉన్న వారు ఎవరైనా కనిపిస్తున్నారా? అలాంటి వారు లేనప్పుడు, నీతిని అనుసరించి జీవించనప్పుడు పరిశుద్ధులుగా మారే అవకాశమే లేదు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులై ఉన్నవారు మాత్రమే పరిశుద్ధమైన కార్యములను చేయగలుగుతారు. పరిశుద్ధమైనటువంటి కార్యములు చేయాలి అంటే, దేవుని ద్వారా పరిశుద్ధమైనటువంటి కార్యములు మన ద్వారా జరిగించబడాలి అంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. మనము పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనము నీతిని పాటిస్తూ, నీతిని అనుసరిస్తూ జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. లోకంలో చూడగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనము గమనించినట్లయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి అనుకుందాం. ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఎక్కడో ఉన్నారు, మరెక్కడో ఉన్నామనే సమాధానం చెబుతారు. ఏదో చేస్తూ ఉంటారు, మరేదో చేస్తున్నామని చెబుతూ ఉంటారు. ఒకటి చేస్తూ దానిని మరొక రీతిగా చెప్పడం అనేది నీతిని అనుసరించుట కాదు. ఇంత చిన్న విషయంలో కూడా జాగ్రత్త పడకపోతే మనము పరిశుద్ధులుగా ఉండలేము, పరిశుద్ధమైన కార్యములను జరిగించలేము. పుట్టక ముందే పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధులుగా ఉన్నారు కనుక, ఆయన నీతిని అనుసరిస్తూ ఉన్నారు కనుక ఆయన మాటలలో పరిశుద్ధత ఉంది, ఆయన చూపులో పరిశుద్ధత ఉంది, ఆయన నడకలో పరిశుద్ధత ఉంది, ఆయన నడతలో పరిశుద్ధత ఉంది. చివరకు ఆయన ఉమ్ములో కూడా పరిశుద్ధత ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైనటువంటి వారు పరిశుద్ధమైన కార్యాలు చేస్తారు. పరిశుద్ధమైన కార్యములను చేయు వారు నీతిని అనుసరించకపోయినట్లయితే వారు పరిశుద్ధాత్మ పేరట చేసేటువంటి ప్రతి కార్యము దేవునికి అసహ్యకరమైనటువంటిది అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా దేవుని ఎడలో ఉండాలి. నీవు నిత్యము నీతిని అనుసరించి జీవించలేకపోతున్నావు కనుక ప్రతి దినము నీవు శుద్ధి చేయబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట చెబుతూ ఉంటున్నారు. పేతురు మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. నేను పరిశుద్ధుడను గనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. గమనించాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎంతమంది పరిశుద్ధులుగా ఉన్నారు అని చెప్పుకునేటువంటి వారు తమలాగానే మిగిలిన వారు ఉండాలి అని వారి కొరకు త్యాగాలు చేస్తున్నారు, సహాయాలు చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు గమనించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడై ఉంటే
నీ వలనే ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు కావాలని నువ్వు కోరుకొని వారి కొరకు నువ్వు ఏ కార్యములు చేస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? ఇదిగో ఒకప్పుడు నీవు నేను ఒకే విధంగా ఉన్నాం, ఒకే విధంగా పేదరికంలో జీవించాం. ఈరోజు నేను ఈ విధంగా అవి కొనుక్కున్నాను, ఇవి కొనుక్కున్నాను, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, ఈ విధంగా నేను సంపాదించుకున్నాను. నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. రా, నాలాగానే నువ్వు కూడా మారదు, కానీ నేను నీ కోసం ఏమైనా చేస్తాను. నా వలనే నీవు అవ్వడానికి, నా వలనే నీవు మారడానికి నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి వారు ఒక్కరు ఉన్నారు ఆ లోకంలో. ఒకసారి గమనించుకోండి. మన జీవితంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చేత ప్రతిదినము నువ్వు కడగబడాలి. నీతిని అనుసరించుట మన వల్ల కాదు కనుక, నీతిని అనుసరించుట బహుభారమైనటువంటి విషయముగా మనకు ఉంది కనుక, నీవు నీతిగా జీవించడానికి వాక్యము చేత ప్రతి దినము కడగబడాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధుడు కనుక పుట్టి గుడ్డి వారిని చూడు అంటే చూడగలిగాడు. కుంటివాడు లేచినడు అంటే నడవగలిగాడు. చివరికి చనిపోయినటువంటి శవమును, సమాధిలో ఉంచిన శవమును లేచి బయటకు రా అంటే రాగలిగాడు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టక ముందు నుండి పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది నీతిని బట్టి మనకు వస్తుంది. పరిశుద్ధుడు కనుకనే అద్భుతమైనటువంటి కార్యములు చేయగలిగారు. పరిశుద్ధుడు కనుకనే దేవుడు ఆ పరిశుద్ధుని ద్వారా లోకమును రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ లోకమునకు పంపించారు. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు కావాలి అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. ముందు పరిశుద్ధుడిగా ఉండాలి అంటే నీతిని అనుసరించాలి. నువ్వు నీతిని అనుసరిస్తున్నట్లుగా రుజువులు ఉండాలి. నీవు నీతిని అనుసరిస్తున్నట్లుగా కార్యములు ఉండాలి. ఇవేమీ లేకుండా నేనేదో చేసేసాను, నా వల్ల అది జరిగిపోయింది, దేవుడు నా ద్వారా ఇలాంటి కార్యములు చేయించాడని నువ్వు ప్రకటించుకుంటూ ముందుకు వెళితే అది దేవుని అవమానపరిచినట్లేనని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించి ఉన్నప్పటికీ ఇది అశాశ్వతమైనటువంటి స్థితి అని, ఇది అశాశ్వతమైనటువంటి జీవితం అని నువ్వు గుర్తెరిగి శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యములో వారసత్వమును పొందుకోవాలి అంటే నీవు వాక్యము చేత కడగబడి, క్రీస్తు రక్తము చేత కడగబడి, నీతిని అనుసరించుకుంటూ పరిశుద్ధులుగా మారవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పుట్టక ముందు మీరు ఎక్కడున్నారు? పుట్టక ముందు మీరు ఎక్కడున్నారు? తల్లి గర్భంలో అంటున్నారు కొంతమంది. తల్లి గర్భంలో ఎంతకాలం ఉన్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నారు? ఏ నాడు ఈ లోకంలోనికి మీరు వచ్చారో, ఏ ఘడియలో ఈ లోకంలోనికి మీరు వచ్చారో మీకు కానీ, మీకు కన్నవారికి కానీ, మిమ్మల్ని చూసినటువంటి డాక్టర్లకు కానీ ఎవరికైనా తెలుసా? కానీ పుట్టక ముందే పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుడు నీతిని బట్టి పరిశుద్ధపరచుకుంటూ ఉన్నారని దేవదూత సాక్ష్యం ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నీ గురించి సాక్ష్యం వేస్తారు? నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తారు? కొందరు అంటారు జన్మ పాపము, కర్మ పాపం. పుట్టగానే పాపిగా పుట్టావా? పరిశుద్ధ గ్రంథం చెప్పడం లేదే. నేను పాపములో పుట్టినవాడను అంటున్నారు కీర్తనకారుడు. నీవు పుట్టక ముందు పరిశుద్ధంగానే ఉన్నావు, కానీ పాపములో పుడుతున్నావు. పాపములో పుట్టినటువంటి నీవు
ఆ పాపానికి నువ్వు దాసోహం అయిపోయి పాపిగా మారిపోతున్నావు. కానీ నువ్వు పుట్టక ముందు నువ్వు కూడా పరిశుద్ధుడవే. కనుకనే నిన్ను మరలా పరిశుద్ధపరచుకోవడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన రక్తము చేత నిన్ను పరిశుద్ధపరచుకోవడానికి తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది సహవాసుల కొరకు, బంధువుల కొరకు, మిత్రుల కొరకు, విశ్వాసుల కొరకు, లోకంలో ఉన్నవారి కొరకు తమ ప్రాణమును పెట్టగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అలా ఉండగలిగితే వారు మనుష్య కుమారులు. చెడిపోతే బాగు చేసుకుంటాం, పాడైపోతే కడుక్కుంటాం, నశించిపోతే ఎందుకు పనికిరాదని పారవేస్తాం. అలా ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి ఆత్మలను వెతకి రక్షించడానికి ఒకరు వచ్చారు. వారు ఎవరంటే పుట్టక ముందే పరిశుద్ధుడిగా ఉన్నటువంటి క్రీస్తు, పరిశుద్ధుడై ఉన్నటువంటి క్రీస్తు, నీతిని అనుసరించుకుంటూ ఉన్నటువంటి క్రీస్తు, తనను తాను నీతిని బట్టి ఎప్పుడు పరిశుద్ధపరచుకుంటూ ఉన్నటువంటి క్రీస్తు. కనుకనే ఆయనకు మాత్రమే సాధ్యమైంది. నశించిన దానిని వెతకి రక్షించగలిగినటువంటి సమర్థత ఆయనలో ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేసి ఈ మాటలు నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాటను మనం గమనిస్తున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ మాట నుండి మనం చదివినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్ర. ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధుడు కనుక ఆయన ప్రాణమును విడిచాడు. ఆయన ప్రాణమును విడిచాడు. మన ప్రాణం ఏమవుతుంది గమనించాలి. మన ప్రాణం ఏమవుతుంది? పోతుంది. చాలా పాటలు ఉన్నాయి దీని మీద కదండి. ఏ ఘడియో నీకు, ఏ దినమో నీకు తెలియదురా మానవుడా. ఎప్పుడు పోతుందో తెలియదు. మన ప్రాణము మనను చెప్పకుండా పోతుంది, తెలియకుండా పోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రాణము పోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రాణమును విడిచాడు. ఆయన విడిచిపెడితేనే ప్రాణం పోయింది. కానీ ఆయన విడిచిపెట్టకపోతే ఆయన ప్రాణమును తీయగలిగినటువంటి సమర్థత లోకంలో ఎవరికీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రాణమును ఎందుకు విడిచారు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి కనుక ఆయన రక్తమును చిందించి మన కొరకు ఆయన ప్రాణమును విడిచాడు. ప్రేమతోటి దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు కావాలి అంటే నీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలి. దానిలో ఒకటి పరిశుద్ధత. బాగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమతోటి దేవుని బిడ్డలారా. పరిశుద్ధత అనేటువంటిది ఒక లక్షణమై ఉంది నీకు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం తెలుసుకోవాలంటే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఒక విషయాన్ని మనం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనుష్య కుమారుడు కావడానికి ఆయన పరిశుద్ధుడుగా ఉండిపోయారు. ఆయనలో దోషం ఉన్నదని చెప్పడానికి అవకాశం లేనటువంటి జీవితాన్ని ఆయన జీవించారు. ఆ రీతిగా నీవు ఉంటావా? ఆ రీతిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ప్రేమతోటి దేని బిడ్డలారా, అట్టి సహాయం కావాలని అయ్యా నేను నీతిని అనుసరించుకుంటూ వెళ్ళలేకపోతున్నాను. అయ్యా
నేను నీతి మాలిన కార్యములను అనేకములు చేస్తూ ఉన్నాను. నీ వాక్యము చేత నన్ను కడుగు. నీవు పరిశుద్ధుడేవు కనుక నీ రక్తమును బట్టి మమ్మల్ని శుద్ధి చేసి నీ నీతిని అనుసరించి జీవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ఆయన దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయి. అంతేకాని ఏదో నీకు తెలుసని క్రొత్త క్రొత్త పద్ధతులను అనుసరించుకుంటూ తర్కవాదనలు చేసుకుంటూ నీ పద్ధతిలో నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు మనుష్య కుమారుడివి కాలేవు, నశించిపోతావు. నీవు నశించిపోతున్నావు కనుక, పనికి రాకుండా పోతున్నావు కనుక నిన్ను వెతకి రక్షించి తనను వలె పరిశుద్ధులుగా మార్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వచ్చారని గుర్తెరిగి ఆయన ముందు మోకరిల్లి ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయపడతాడు. ఆయన వాక్యము నీకు తోడుగా ఉంటుంది. ఆయన వాక్యము నిన్ను పరిశుద్ధులుగా మారుస్తుంది. దేవుని యొక్క చిత్తము నీ ఎడల నెరవేరుతుంది. అట్టి స్థితి దేవుడు మీ అందరకును దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు రాజా, పుట్టక ముందే పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీరు పరిశుద్ధులుగా ఈ లోకమునకు వచ్చి నశించిపోవచ్చున్నటువంటి మా ఆత్మలను రక్షించుట కొరకు నీ ప్రాణమును విడిచారు ప్రభువా. దానిని మేము జ్ఞాపకం చేసుకొని మా నీతి మాలినటువంటి జీవితములను, మా నీతి మాలినటువంటి బ్రతుకులను నీ వాక్యం చేత శుద్ధి చేసుకొని మీ రక్తము చేత ప్రభువా కడుగబడిన వారమై మీ వలె మారడానికి సహాయం దయచేయండి. నీ ప్రియ బిడ్డలను ప్రభువా నీ వాక్యము చేత బలపరిచి, మీ ఆత్మ చేతన తండ్రి ప్రతి ఒక్కరిని బలపరిచి నీతి కార్యములను జరిగించున్నట్లుగా నీ ప్రియ బిడ్డలను సిద్ధపరచుమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. మా ప్రార్థన మీ పాద సన్నిధానంలో విడిచిపెట్టి సమాధానం కొరకై ప్రభువా మా ఆత్మలను తెరచి వెతుకుతూ ఉన్నాం. సమాధానమును దయచేయండి. మీ కృపలలో మేము వర్ధిల్లుతూ మీ యందు ఆనందించే ధన్యతను మాకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావములు నిత్యము నిరంతరము మీరే పొందుకోండి. యేసు అతి పరిశుద్ధ నామమున